హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ కొత్తిమీర టమాటా పచ్చడి. టమాటాలు 3 తీసుకున్నాను. కొత్తిమీర చిన్న కట్ట తీసుకోవాలి. పల్లీలు ఒక పావు కప్పు, ఇవి అంటే 4 స్పూన్స్ ఉంటాయి ఇవి. దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఒక 3, ఒక స్పూన్ జీలకర్ర కొంచెం వేయించుకోవాలి. ఇందులో పల్లీలు వేసుకుందాం. ఇందులో ఇవి వేగాలి. పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు కొత్తిమీర ఇందులో వేసుకుందాం. కొంచెం వేగాలి. పల్లీలు వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత. వేగిపోయింది కొత్తిమీర కూడా. ఇది ఒక చిన్న గిన్నెలోకి వేరే తీసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇది ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇక ఇందులో తీసుకున్నాం, వేరే బౌల్లో తీసుకున్నాను గిన్నెలోకి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేస్తాను ఇందులో. ఆయిల్ హీట్ ఎక్కాలి. టమాటాలు మనం తీసుకున్నవి తరిగి ఉంచుకోవాలన్నమాట. ఈ తరిగిన ముక్కలేమో ఇందులో వేసేద్దాం. ఇది ఎర్రగా వేగాలి. ఈ టమాటాలు దగ్గరికి ముద్దలాగా వేగాలన్నమాట. ఇందులో నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు ఒక పావు స్పూన్ వేసుకుంటున్నాను. ఇదిలా దగ్గరికి వేగనివ్వాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి.
ఇది వేగిపోయిందండి. ఈ టమాటా ఎంత బాగా వేగితే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది. ఈ టమాటా చింతపండు అనేది దగ్గరికి ముద్దలా ఇలా అయిపోవాలన్నమాట. బాగా ఎర్రగా వేగిపోవాలి. వేగితే పచ్చడి టేస్ట్ అనిపిస్తుంది. ఇది ఆఫ్ చేస్తానండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేస్తాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుందాం అండి. మిక్సీ జార్లోకి ఏమో ఫస్ట్ మనం పల్లీలు వేయించుకొని ఉంచుకున్నాం కదా, పల్లీలు కొత్తిమీర ఇది వేసుకోవాలి. ఇది ఫస్ట్ ముందు ఒకసారి తిప్పేసి మిక్సీ తీసుకొస్తాను. నెక్స్ట్ ఏమో టమాటా వేసుకుందాం. ఇది ఒకటిని కొంచెం తిప్పుకోవాలి, ఒకసారి తిప్పుకొని ఆపేయాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి ఏమో టమాటా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవాలన్నమాట, రెండు కలిపి. ఒకటి మిక్సీ ఈ పచ్చడిలోకి చాలా చిన్న బెల్లం ముక్క చిన్నది వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్, చాలా కొంచెం వేసుకోవాలి. వాటర్ వేసుకొని మిక్సీ తిప్పుకుందాం. మిక్సీ అయితే అయిపోయిందండి, చేస్తాను. ఇందులో సాల్ట్ గట్టా చూసుకోవచ్చు, మనకు సరిపోతే వేసుకొని కలుపుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీన్ని బౌల్లో తీసుకుందాం. ఇగోటిని పచ్చడి బౌల్లో తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు తాలింపు వేసుకుందాం. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం అండి. కొంచెం హీట్ అవ్వాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ అయింది. ఇందులో తెల్లుల్లి తొక్కలు తీసేసానండి. తొక్కలు తీసి రెబ్బలు వేసుకోవాలి. కొంచెం వేగాలి. శనగపప్పు కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్తో మినప్పప్పు, ఆవాలు ఒక చిన్న స్పూన్ తోటి, మిరపకాయలు ఒక 2 మిరపకాయలు అన్నమాట తాలింపుకి, కొంచెం కరివేపాకు, ఇవి వేగాలి. తాలింపు వేగిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తాను. తాలింపు వేగిపోయింది. ఇది ఇందులోని కలిపేద్దామండి. ఈ పచ్చడిలో కలిపేసుకుందాం. రెడీ అయిపోయిందండి టమాటా కొత్తిమీర పచ్చడి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. టిఫిన్ సెక్షన్లోకి చట్నీ కింద కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.